వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం. హెచ్ఎంపీవీతో భారత్ సర్కార్ అలర్ట్. త్వరలో మరో ప్రమాదం తప్పదా? మరోసారి లాక్డౌన్ తప్పదా? అసలేంటి కొత్త వైరస్? ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? గత 3 ఏళ్ల పాటు కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం 3 ఏళ్లుగా ఒకరికొకరు చేతులు కలపాలంటే వెన్నులో వణుకు పుట్టేది. యావత్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన సూక్ష్మ శత్రువు కరోనా. ఈ పేరు చాలా ఏళ్ళు గుర్తుండేటి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందిగా. అవును, ఇది మన బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్. ప్రస్తుతం ఈ డైలాగ్కు సరిపోయే సందర్భం వచ్చింది. అదే కరోనా. ఈ కరోనా పేరు చాలా ఏళ్ళు గుర్తుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కరోనా మహమ్మారి తర్వాత 5 ఏళ్లకు చైనాలో మరో మహమ్మారి కలకలం రేగింది. చైనీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అదే హ్యూమన్ మెటాన్యూమే వైరస్. ఈ మహమ్మారి పెరుగుదలతో చైనా పోరాడుతుంది. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సోషల్ మీడియా పోస్టులు, నివేదికలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. రోగులతో అక్కడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. మృతదేహాలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే కోవిడ్-19 ఎంత పెద్ద విపత్తు తెచ్చిందో ప్రపంచం మరిచిపోలేదు. 2019లో చైనా కేంద్రంగా ప్రారంభమైన కరోనా వ్యాప్తి తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే ప్రపంచంలోని మారుమూల ఎడారి సముద్రం ఎలా తేడా లేకుండా అంతటికి వ్యాపించకుండా వెళ్తుందో ఇది అంటువ్యాధి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్డౌన్ తప్పలేదు. దీంతో ప్రపంచం ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి మరో లాక్డౌన్ ఇప్పుడు రాబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. చైనా కేంద్రంగా మరో వైరస్ విజృంభిస్తుంది. ఇది కూడా శ్వాసకోశ వ్యాధులు తెచ్చిపెడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాప్న్యూమే వైరస్. శ్వాసకోశ వైరస్ అనేక ఆసియా దేశాలను పీడిస్తున్న ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో వ్యాప్తి చెందడం గురించి ఆందోళన చెందుతున్నారు. చైనా ఆరోగ్య అధికారులు చెప్తున్న దాని ప్రకారం దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తుంది. దీంతో కొత్త వైరస్ చైనాను టెన్షన్ పెడుతుంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన హెచ్ఎంపీవీ అక్కడ చాలా వేగంగా విస్తరిస్తుంది. కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుంది. ఈ వైరస్ బారిన పడ్డ రోగులతో చైనాలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. కాగా చైనాలోని చాలా హాస్పిటల్స్ వైరస్ బాధితులతోనే కాకుండా ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా న్యూమోనియా, కోవిడ్-19 రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ వ్యాధి నియంత్రణ, నివారణ కోసం చైనీస్ సెంటర్ ఉత్తర చైనా వేగంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అన్ని వయసుల వారికి సోకే హెచ్ఎంపీవీ పిల్లలలో సర్వసాధారణం. ఇది మరింత ప్రజారోగ్య సమస్యలను పెంచుతుంది. సోషల్ మీడియా నివేదికలు క్లిష్ట పరిస్థితిని వివరించినప్పటికీ చైనా అధికారులు లేదంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దశలో అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏమిటి? చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం న్యూమోవిరిడే మెటాప్న్యూమో వైరస్ జాతికి చెందిన హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ ఒక ఎన్వాలప్ సింగిల్ స్టాండర్డ్ నెగిటివ్ సైన్స్ ఆర్ఎన్ఏ వైరస్. 2001లో తెలియని వ్యాధి కారకాల వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్న పిల్లల నాసోఫారింజియల్ ఆస్పిరేట్ శాంపిల్స్ డచ్ వారు దీన్ని మొదటిసారిగా గుర్తించారు. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఇది 60 సంవత్సరాల ఉనికిలో ఉందని తేలింది. సంక్రమణ మరణాల రేటు, పిల్లలు, రోగ నిరోధక శక్తి లేని జనాభా, వృద్ధులు ఈ వ్యాధికి గురవుతారు. హెచ్ఎంపీవీ తరచుగా సాధారణ జలుబు లక్షణాలను కలిగిస్తుంది. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాసలో గురక వంటివి లక్షణాలు. అయితే కొన్నిసార్లు ఇది తీవ్రమైన సందర్భాల్లో బ్రోన్కైటిస్, న్యూమోనియా దారికి తీస్తుంది. ఏవైనా వ్యాధులతో బాధపడే వారిలో హెచ్ఎంపీవీ సంక్రమణ మరణానికి దారి తీయవచ్చు. 2021లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో ప్రచురించిన కథనం నుంచి వచ్చిన డేటా ఆధారంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో తీవ్రమైన లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు సంబంధిత మరణాల్లో 1% హెచ్ఎంపీవీకి కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం హెచ్ఎంపీవీని అరికట్టేందుకు ఎలాంటి మందులు కానీ టీకాలు కానీ లేవు. ఇక చికిత్స అంటే లక్షణాలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంది. ఇక ఈ వైరస్ విషయంలో జపాన్ ఆరోగ్య అధికారులు వేగంగా స్పందించారు. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్లలో డిసెంబర్ 15 వరకు వారంలో 94,259 ఫ్లూ రోగులు చికిత్స కోసం చేరారు.
ప్రస్తుత సీజన్లో జపాన్లో కేసుల సంఖ్య 7,18,000కి చేరుకుంది. నిమోనియా కేసుల కోసం చైనా కొత్త మానిటరింగ్ సిస్టమ్ను పరీక్షిస్తుంది. తెలియని మూలమున నిమోనియా కేసులను పర్యవేక్షించడానికి చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ కొత్త వ్యవస్థను ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. పర్యవేక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న వ్యాధి కారకాలను నిర్వహించడానికి సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వైరస్ మొదటిసారి ఉద్భవించినప్పుడు సంసిద్ధ లేకపోవడం ఆ మహమ్మారి వ్యాప్తికి కారణమైంది. ప్రత్యేకించి డిసెంబర్ 16 నుంచి 22 మధ్య అంటువ్యాధుల పెరుగుదల ధోరణిని చూపించింది. దీంతో నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయింది. కేసులను నివేదించడానికి ప్రయోగశాలకు వ్యాధి నియంత్రణ ఏజెన్సీలు వాటిని ధృవీకరించే ప్రక్రియపై పనిచేస్తుంది. ప్రమాదంలో 14 ఏళ్లలోపు పిల్లలు, ఉత్తర చైనాలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ ముఖ్యంగా 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. షాంఘై ఆసుపత్రికి చెందిన ఒక శ్వాసకోశ నిపుణుడు ఈ విషయాన్ని తెలిపారు. యాంటీవైరల్ ఔషధాల విచక్షణ రహితంగా వినియోగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు. హెచ్ఎంపీవీతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే వైరస్కు వ్యాక్సిన్ లేదన్నారు. ఇక దాని లక్షణాలు జలుబును పోలే ఉంటాయన్నారు.